1976 ఫిబ్రవరి 27న విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం అంతులేని కథ. లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ తెరకెక్కించిన ఈ ఆల్ టైమ్ క్లాసిక్లో జయప్రద, రజనీకాంత్, శ్రీప్రియ, ఫటాఫట్ జయలక్ష్మి ప్రధాన పాత్రలో నటించగా కమల్ హాసన్ అతిథి పాత్రలో మెరిశారు. అప్పట్లో అంతులేని కథ ఎక్కడెక్కడ విడుదలైంది, ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళితే విజయవాడ మేనకా థియేటర్, గుంటూరు నాజ్ అప్సరా థియేటర్, విశాఖపట్నం సంగీత్ థియేటర్, రాజమండ్రి శ్యామల టాకీస్, కాకినాడ మినర్వా టాకీస్, నెల్లూరు రంగమహల్, తెనాలి శ్రీ రామకృష్ణ టాకీస్, ఏలూరు అంబికా డీలక్స్ థియేటర్, విజయనగరం ఎన్సిఎస్ థియేటర్, మచిలీపట్నం కృష్ణకిషోర్, భీమవరం శ్రీ సత్యకృష్ణ ప్యాలెస్, గుడివాడ శ్రీ గంగామహల్, శ్రీకాకుళం శ్రీనివాస మహల్, ఒంగోలు బాలకృష్ణ సూపర్ డీలక్స్ థియేటర్, కడప రమేష్ థియేటర్, కర్నూలు అలంకార్ టాకీస్, అనంతపురం గౌరీ సినీ కాంప్లెక్స్ థియేటర్, తిరుపతి ప్రతాప్ టాకీస్, బళ్ళారి రాయల్ పిక్చర్ ప్యాలెస్, హైదరాబాద్ దీపక్ మహల్, సికింద్రాబాద్ చిత్రాణి టాకీస్, వరంగల్ లక్ష్మీ టాకీస్, ఖమ్మం మెట్టు వినోద్ డీలక్స్ థియేటర్, అనకాపల్లి థియేటర్ శ్రీలక్ష్మి. ఇప్పుడు 100 రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే డైరెక్ట్ సెంటర్స్ 4: విశాఖపట్నం సంగీత్, హైదరాబాద్ దీపక్ మహల్, విజయవాడ మేనకా మరియు గుంటూరు నాజ్ అప్సరా.